కృప చూపండి, సహాయం చేయండి. వ్యక్తిగతంగా ప్రభువా ప్రతి ఒక్కరము ఆరాధించుటకు కావలసిన ఆత్మీయమైన ఆహారం మాకు దయచేస్తున్నామని మీ పాదాలతో మొరపెట్టుకుంటున్నాం. ఈ విధంగా ప్రభువా మిగిలిన సమయాన్ని, మిగిలిన ప్రభువా ప్రతి విషయాన్ని మీ పాదాలతో అప్పగించుకుంటూ మీరు తోడే ఉండి నడిపించే దేవుడు అనేది మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వచ్చిన మీ బిడ్డను బట్టి స్తోత్రములు ప్రభువా. ఇంకా రావాల్సిన వారిని మా మధ్య క్షమగా తీసుకున్నామని అడుగుతూ చిన్న ప్రార్థన తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రియ ప్రభు అయిన మా కొరకు కలువరి శిలువలో మరణించి తిరిగి లేచిన యేసు ప్రభువారు అతి శ్రేష్టమైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఒకరు చదవండమ్మా లేఖన భాగము. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడు ఎవరు? ఈ లేఖన భాగము మనం చాలా సందర్భాలలో విని ఉండొచ్చు, చాలా సమయంలో మనం కూడా చదివి ఉండొచ్చు. దీని బ్యాక్గ్రౌండ్ అంటే ముందు భాగం మనము అబ్జర్వ్ చేసినట్లయితే, ముందు అధ్యాయం అబ్జర్వ్ చేసినట్లయితే ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశము నుంచి విడిపించి అనేకమైన తెగులు, అనేకమైన ఎన్నో రకాల వైరస్లు లేకపోతే మిడతలు, ఇటువంటి అనేకమైన అద్భుతములు చేసి ప్రజల్ని బేడికి విడిపించిన తర్వాత వారు కృతజ్ఞతాపూర్వకంగా ఈ యొక్క సాంగ్ ఫస్ట్ కీర్తన పాడుతున్నారు. 15వ మొదటి వచనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. 15వ అధ్యాయము 11వ వచనంలోకి వచ్చాలికి దేవుణ్ణి వారు శ్రేష్టముగా ఆరాధిస్తుంటున్నారు. చూడండి ఏమంటున్నారు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజనీయుడవు, అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడు ఎవరు? ప్రభువా నీ వంటి వారు ఎవరు లేరు. పరిశుద్ధతను బట్టి నీ వంటి వారు ఎవరు లేరు. నువ్వు పూజనీయుడవు, నువ్వు అద్భుతములు చేయవాడవు, నువ్వు ఆశ్చర్య కార్యములు చేయవాడవు అని దేవుని యొక్క ఉన్నత ఆ యొక్క స్థితిని మరి ఆరాధిస్తూ పొగుడుతూ వారు ముందుకు పోతున్నట్లు మనం చూస్తాం. అయితే మన అంశము అది కాదు, కానీ దేవుణ్ణి ఎంత శ్రేష్టముగా వారు ఆరాధించినారో అది చెప్పడానికి మీకు ఈ విషయం చెప్పాను. మన అంశం ఏంటంటే ప్రభువు మనల్ని వీరిని అద్భుతములు చేసి మాత్రమే ఫిజికల్గా, భౌతికంగా కాపాడినాడు. మనల్ని అయితే కనపరాని పాపము నుంచి మనల్ని కాపాడినాడు. బయటికి మనం బాగానే ఉంటాం, పాపము లోపల కురుకొని పోయింది. మన హృదయ స్థితి సరిగా లేదు, అది చాలా కంపు కొట్టే స్థితిలోకి వెళ్ళిపోయింది. అయితే మనుష్యుణ్ణి, మానవుణ్ణి దేవుడు ఆ విధంగా సృజించలేదు. ఆ విధంగా మనుషుడు దిగజారుతూ వచ్చినాడు. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనము. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. చాలన్నా 26వ వచనం కూడా చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదం. చాలమ్మా. దేవుడు మానవుణ్ణి సృజించాలనుకున్నప్పుడు మన స్వరూపము మన పోలిక చొప్పున సృజించాలి అని అనుకున్నాడు. సృజించినాడు, ఆ విధంగానే మనుషుణ్ణి నిర్మించినాడు. ఆ విధంగానే అంటే ఇప్పుడు దేవునికి 2 చేతులు ఉంటాయా?
రెండు కళ్ళు ఉంటాయా? ముక్కు, నోరు, మానవుడికి రెండు కాళ్ళు, ఈ విధంగా దేవుడు ఉంటాడా? ఇందాక ఒక మాట చదువుకుంటూ వచ్చినాం మనం. దేవుడు ఆత్మ గనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. దేవుడు భౌతికమైన స్వరూపం గురించి అక్కడ మాట్లాడడం లేదు. దేవుడు ఆత్మానుస్వారమైన స్వరూపము గురించి మాట్లాడుతున్నాడు. దేవుడి ఆత్మానుస్వారమైన స్వరూపం మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఏ విధంగా మానవుణ్ణి సృజించినాడు, నిర్మించినాడు అంటే, దేవుడు పరిశుద్ధుడు గనుక మానవుని ఎట్లా సృజించినాడు? ఆదామును అవ్వను అట్లే సృజించినాడు. కరెక్టే కదనా? దేవుడు పరిశుద్ధుడు గనుక మొదటి మానవుడైన ఆదాము గారిని కూడా పరిశుద్ధునిగా సృజించినాడు. దేవుడు నీతిమంతుడు, మానవుణ్ణి నీతిమంతుడుగా సృజించినాడు. దేవుడు యథార్థవంతుడు, మానవుణ్ణి కూడా యథార్థవంతుడిగా సృజించినాడు. దేవుడు పాపము లేనివాడు, మానవుణ్ణి కూడా పాపము లేనివాడిగా సృజించినాడు. ఇది మానవుని మొదటి స్థితి. దేవుడు నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరులను చేయుదుము అంటే ఆత్మానుసారమైన స్వరూపము, ఆత్మానుసారమైన పోలిక చొప్పున మానవుణ్ణి సృజించినాడు. రే సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా ఆ విధంగా సృజించిన వారమే. అయితే మొదటి మానవుడు ఆ విధంగా సృజింపబడవలసిన వారం. అయితే మొదటి మానవుడు త్రోవ తప్పిపోయినాడు, దారి మరచిపోయినాడు. దానికి కారణము మానవుడి యొక్క అవిధేయత. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదవనన్నా. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును ఈ లోకంలో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి ఆయను. ఒక మనిషిని యొక్క పాపము ద్వారా మరణం అందరికీ సంప్రాప్తి ఆయను. ప్రియ సహోదరి సహోదరుడా, మొదటి మానవుణ్ణి దేవుడు ఎంతో అందంగా నిర్మించుకున్నాడు. ఎంతో పరిశుద్ధత కలిగిన మనుషుడిగా నిర్మించుకున్నాడు. ఓ మాటలు చెప్పాలంటే ఆయన స్వరూపము, దేవుణ్ణి మనిషిని పక్కన పెడితే క్వాలిటీస్లలో దేవుడు ఏమీ తక్కువ చేయలేదు. దేవుడు ఎట్లా ఉంటే మనిషిని ఆ విధంగానే నిర్మించినాడు ఆత్మానుసారంలో. అయితే ఆ స్థితిని మానవుడు ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును మనుషులందరికీ మరణము సంప్రాప్తి అయిందని ఆ లేఖన భాగం చదువుతుంటున్నాం. ఆ విధంగా ఆ మనుషుని ద్వారా మనందరికీ మరణం వచ్చేసింది. ఎందుకు ఈ పాపము మనుషునికి సంక్రమించిందంటే మనకందరికీ తెలిసిన లేఖన భాగమే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు తన స్వరూపమంతా మనిషికి ఇచ్చేసినాడు, తన పోలికంతా మనిషికి ఇచ్చేసినాడు. దేవుడు ఒకే ఒక మాట చెప్పినాడు, అయ్యా ఫలాని ఫలము తినవద్దు. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపకుండా మనిషి పాపములో పడిపోయినాడు. పాపము ద్వారా మరణం వచ్చింది. ఆ మరణము మనుషులందరికీ సంక్రమించింది. ఈరోజు రక్షింపబడక మునుపు నీవు నేను కూడా ఆ మరణానికి ప్రాప్తులము. బహుశా ఇంకా మరి రక్షింపబడని వారు ఎవరైనా ఉన్నారంటే నీవు ఇంకా మరణానికి పాత్రుడవే. ఈ మనుష్యుడు
పాపము చేసి ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తూ దేవునికి దూరం అయిపోయినాడు. దీనికి ముఖ్యమైన కారణాలు ఆ మనుషునిలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉండడం ద్వారా. మనం చూసినట్లయితే ఈ 3 ఆశలను బట్టి, 3 కోరికలను బట్టి, లేదా శరీరాన్ని తృప్తిపరచుకోవాలని ఈ విషయాన్ని బట్టి పాపంలో పడిపోయినాడు. అయితే దేవాతి దేవుడు, నిత్యుడైన దేవుడు, ఆది అంతము లేని దేవుడు నిన్ను నన్ను వేటి విషయంలో అయితే మనిషి పడిపోయినాడో, వేటి విషయంలో అయితే మనిషి జయించలేక, పాపాన్ని జయించలేక ఓడిపోయినాడో, వాటి విషయంలో ప్రభు గెలుస్తూ వచ్చినాడు. ఆ విధంగా గెలిచి నీకు నాకు ఈరోజు రక్షణ అనుగ్రహించి వచ్చినాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. సైతాను ఆజ్ఞ ఇవ్వనంత వరకు పాపం రాలేదు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దేవుడు ఆజ్ఞ ఇవ్వనంత వరకు, అంతకుముందు జంతువులన్నిటికీ పేర్లు పెట్టినాడు. ప్రతి ఒక్కదానికి వాటికి అధికారిగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. ప్రతి చల్లని పూట దేవునితో సహవాసం గడుపుతున్నాడు. అంత బాగానే ఉంది. కానీ దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. చూసినావా? ఆజ్ఞను అతను లోబడలేకపోయినాడు, జయించలేకపోయినాడు. ఈరోజు మానవుడు కూడా ఆ విధంగా పతనమైన స్థితిలో ఉంటున్నాడు. అటువంటి మానవుణ్ణి రక్షించడానికి ఏదైతే మానవుడు వేటిల్లో అయితే ఓడిపోయినాడో వాటిలో దేవుడు మానవ స్వరూపిగా వచ్చి గెలిచిన వాడిగా ఉంటున్నాడు. ఫలాన్ని చూచినాడు, నేత్రాశ. ఆ ఫలాన్ని తిన్నాడు, శరీరాశ. దాని యొక్క అందాన్ని చూసినాడు, రమ్యంగా ఉందంట. జీవపు డంబము లాంటి ఆలోచనలో వెళ్ళిపోయి ఓడిపోయినాడు. మొదటి మానవుడు, మొదటి మనిషి. యేసు ప్రభువు వారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ చేత అరణ్యములోకి కొనిపోబడతాడు శోధింపబడుటకు. చదువుదాం రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము. చదవండి మొదటి 2 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు బాగా వినండి. ఆయన ఆకలి గుణగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా చదవండి 5వ వచనము. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయపు శిఖరమును ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించిన. ఇవంతా అయిపోయిన తర్వాత 9వ వచనంలోకి రండి, 8వ వచనంలోకి రండి. మరలా అపవాది చాలు. ఈ సందర్భం అంతా ఎందుకు చదువుకున్నామంటే, మీరు గ్రహించినట్లయితే ప్రభు బాప్తిస్మం తీసుకున్న తర్వాత 40 దినములు ఉపవాసం ఉండుటకు అరణ్యమునకు దేవుడు మరి ఆత్మ వలన కొనిపోబడి సాతానుతో శోధింపబడుతూ వచ్చినాడు. ఆ సమయంలో ఏ విధంగా అయితే అవ్వను సైతాను శోధించిందో, ఇది నిజమా,
మీరు ఈ ఫలము తిన్న దినమున నిజంగా చచ్చెదరని దేవుడు చెప్పినాడప్పుడు ఇది నిజమా అని చెప్పి ఒక కలవరం తెప్పించి ఆ ఫలమును తినుటకు ఏ విధంగా అయితే శోధించిందో ఇక్కడ ప్రభువును కూడా శోధిస్తూ ఉంది. ఈ రెండు సిచ్యువేషన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వచ్చింది ఆకలి కొనుక శరీరము, ఆకలి కొంటుంది శరీరము అంటున్నాడు సైతాను. నువ్వు ఈ రాళ్లను మరి రొట్టెలుగా చేసుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, అయ్యా మనిషి రొట్టె వలనే కాదు దేవుని దగ్గర నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మళ్ళీ కొద్దిసేపటికి శిఖరం మీదకి తీసుకెళ్ళిపోయినాడు శోధన. ఏమంటున్నాడు, ఈ శిఖరం నుంచి నువ్వు దుంకు, నీ దేవుడు దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు కదా. ఇంకా కొద్ది కింది భాగానికి వచ్చి ఒక ఎత్తైన కోట మీదకి తీసుకెళ్ళిపోయి ఏమంటున్నాడంటే రాజ్యం యొక్క మహిమను చూపిస్తున్నాడు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నాకు నమస్కారం చేసిన ఎడల నేను నీకు ఈ లోక రాజ్యములన్నిటినీ అప్పగిస్తాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సహోదరి సహోదరుడా, ఈ సందర్భము మనం కంపేర్ చేసుకున్నట్లయితే మొదటి మానవుడు ఇలా ధైర్యముగా చెప్పకుండా పాపంలో పడిపోయినాడు. అలా ఓడిపోయిన మానవుణ్ణి తిరిగి రక్షించి గెలిపించాలని యేసు ప్రభువారు అదే పరిస్థితుల గుండా వెళ్తూ దాన్ని జయిస్తూ వచ్చినాడు శరీరంలో ఉంటూ. అవ్వ సైతాను మరి అవ్వకు చెప్పినప్పుడు ఈ ఫలాన్ని నువ్వు తిను అన్నప్పుడు తీసుకొని తిని లోబడిపోయింది. దేవదూతలం అవుతామనుకుంది, దేవుని స్వరూపం అవుతామనుకుంది, కానీ మోసపోయింది. పాపాన్ని కొని తెచ్చుకుంది, మరణాన్ని కొని తెచ్చుకుంది. ఇలా పతనమైన మానవుణ్ణి రక్షించడానికి, లోకంలో ఉండే ఆశలను జయించలేక పాపానికి దాసుడైన మానవుణ్ణి తిరిగి మరలా సమకూర్చాలని యేసు ప్రభువారు అదే పరిస్థితుల గుండా, అదే వాటి గుండానే దేవుడు వెళ్ళినట్టు మనం చూస్తాం. ఒక భాగం మాత్రమే మనం చదువుకున్న ఆ యొక్క మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు. వేటినైతే మానవుడు జయించలేకపోయినాడో, వేటినైతే మానవుడు ఎదిరించలేకపోయినాడో, పైపెచ్చు పాపానికి దాసుడైపోయినాడో వాటిని వెదిరించక అటువంటి పాపము నుంచి విడిపించడానికి యేసు ప్రభువారు కూడా అదే దారి గుండా వెళ్ళిపోయినాడు. అయితే యేసు ప్రభువారికి మొదటి మానవునికి వ్యత్యాసం ఏమిటంటే, మొదటి మానవుడు ఓడిపోయినాడు, యేసు ప్రభువారు దాన్ని జయించినాడు, ఆ మరణాన్ని జయించినాడు. మొదటి మానవుడి వలన పాపం వలన మరణం వచ్చింది. యేసు ప్రభువారి యొక్క ఆయన ద్వారా మనము ఆ మరణాన్ని జయించినాము. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఒకవేళ యేసు ప్రభువారు ఆ యొక్క సందర్భంలో గెలవకపోతే నీకు నాకు విమోచన లేదు. దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ విషయాలైతే మానవుడు పడిపోయినాడో, ఏ విషయాలైతే తప్పిపోయినాడో, వేటి విషయమై మానవుడు దేవునికి దూరమైపోయినాడో, వాటన్నిటి విషయమై దేవుడు గెలుస్తూ వచ్చినాడు, నీకు నాకు రక్షణ అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఏ సహోదరి సహోదరుడా, ఒకప్పుడు నీవు నేను ఆ అవిధేయత ద్వారానే మన స్వరూపాన్ని కోల్పోయినాము, మన పరిశుద్ధతను కోల్పోయినాము, మన యొక్క యథార్థతను కోల్పోయినాము. వాటన్నిటినీ ఆదాము స్వభావంలో కోల్పోయినాం మనము. తిరిగి ఆ యొక్క పోలికను నీకు నాకు ఇవ్వాలని ప్రభువారు నిశ్చయించుకొని తన యొక్క పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు మానవుడిగా జీవించి వాటన్నిటినీ శరీరంలో ఉంటూ, ఇక్కడ మనం అనుకునేదైతే యేసు ప్రభు కాబట్టి ఆయన ఒప్పుకోలేదన్నా జయించినాడు అనుకుంటాం. దయచేసి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన కూడా మానవుడిగానే వచ్చినాడు. ఏదైతే మానవుడు జయించలేని విషయాల్ని, పాపానికి దాసుడైపోయినాడు, పాపమును జయించలేక పాపమునికి దాసుడైపోయిన మానవుణ్ణి తిరిగి సమకూర్చడానికి దేవుడిగా రాలేదు, మానవుడిగానే వచ్చినాడు. మానవుని స్వభావం ధరించుకునే వాటిని జయించినాడు.
ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నామంటే కేవలం యేసు ప్రభు వారి యొక్క కృప, కేవలం ఆయన యొక్క కనికరము. ఆయన యేసు ప్రభు కాబట్టి పైన ఎత్తైన కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత వీటన్నిటి చూపిస్తే ఆయన ఒప్పుకోలేదని ఆయనకు తెలుసు కాబట్టి మనం అనుకోవచ్చు దేవుడు మానవ స్థితిలో ఉన్నాడు. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నీవు నేను ఎట్లయితే ఉన్నామో ఆయన కూడా అట్లే ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఆదాము అవ్వ ఎట్లయితే ఉన్నారో యేసు ప్రభు కూడా అట్లే ఉన్నాడు. ఆయనకు ఆకలేసింది కదనా, ఆయనకు కన్నీరు వచ్చినాయి, మానవుడిగా ఉన్నాడు. ఏ విషయంలో అయితే మానవుడు పాపాన్ని జయించలేకపోయి ప్రతి మానవుడికి, ప్రతి మనిషికి పాపాన్ని సంప్రాప్తి చేసినాడో ఆ పాపము నుంచి విడిపించడానికి యేసు ప్రభు కూడా అదే మార్గం గుండా వెళ్ళినాడు. అయితే యేసు ప్రభు వారు మానవుడి గుంట ఓడిపోలేదు, జయించినాడు. ఇదిగోనయ్యా, ఈ లోక రాజ్యములన్నీ నీకు ఇస్తాను, వాటిని అన్నింటి నువ్వు నాకు జస్ట్ నమస్కారం చేయంటే మనలాంటి వాళ్ళైతే ఏం చేసేవాళ్ళము? నమస్కారం చేసేవాళ్ళము. ఆదాము అవ్వ అదే చేసింది. అన్ని సంవత్సరాలు పరిశుద్ధంగా ఉన్న అవ్వ, పరిశుద్ధంగా ఉన్న ఆదాము ఒకే ఒక శోధనకు, మీరు కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ మెయిన్ ఇంపార్టెంట్, అక్కడ ఆదాము అవ్వ సందర్భంలో కూడా చాలా ప్రాముఖ్యమైన సంఘటన అది. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి వారి తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు సాతాను శోధించలేదు. బాప్తిస్మం తీసుకొని దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలి అనుకున్నప్పుడే ఈ సంఘటన జరుగుతుంది. అంటే ప్రణాళికను తప్పించాలని అపవాది యొక్క ప్రయత్నము. మొదటి మానవుడి దగ్గర ప్రణాళిక తప్పిపోయింది, పాపాన్ని కూర్చుకున్నాడు, పాపానికి దాసుడైపోయాడు మొదటి మానవుడు. అయితే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాక ప్రణాళిక తప్పిపోలేదు. దేవుడు ఆ యొక్క ఆశను చంపుకున్నాడు. మానవుడిగా ఉంటూ, అయ్యా నేను ఈ రొట్టెల వల్ల ఏం బ్రతకను, నా దేవుని మాటల వల్ల బ్రతుకుతా, నువ్వు ఇటువంటి రాజ్యాలన్నీ చూపిస్తున్నావు, నాకు ఇవేం అవసరం లేదు, దేవుడు ఉంటే చాలు. గెలిచినాడు మానవుడు. ఆ రోజు యేసు ప్రభు వారు గెలవడం ద్వారా, ఒక మానవుని ద్వారా వచ్చిన పాపము మనుషులందరికీ మరణంగా సంప్రాప్తి అయిపోయి నరకానికి పాత్రమైపోయి ఉండగా దేవుడు అదే సంకల్పంలో భూమి మీదకి వచ్చినప్పుడు ఏ విషయంలో అయితే మానవుడు తప్పిపోయినాడో ఆ విషయంలో ప్రభు విజయం సాధించినాడు. తద్వారా నీకు నాకు రక్షణ కలిగింది. ఈరోజు మనము రక్షింపబడి, ఈరోజు మనము దేవుణ్ణి ఆరాధించడానికి, ఈరోజు మనము దేవుణ్ణి పూజించడానికి ఇక్కడ కూర్చున్నామంటే కేవలం దేవుని కృప. రక్షణ విలువ చాలా సందర్భాలలో మనకు అర్థం కాదు, ఎందుకంటే అది ఉచితంగా వచ్చింది కాబట్టి. నేను చాలా సందర్భాలు చెప్పింటానమ్మా, దేవుడిచ్చిన రక్షణ ఉచితంగా వచ్చింది, కానీ అది చాలా అమూల్యమైనది. ఒక ఎగ్జాంపుల్గా మనకు ఈ రోజులలో మొబైల్స్ ఉన్నాయి, చాలా మొబైల్స్ ఉన్నాయి. పెళ్ళిళ్ళకి లేకపోతే బర్త్డే ఫంక్షన్లకి దీనిలకు మొబైల్స్ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మొబైల్స్ గిఫ్ట్ ఇచ్చారనుకోండి, వారికి గిఫ్ట్ తీసుకున్న వారికి అది ఉచితమే, కానీ ఇచ్చిన వారు దానికి వెల చెల్లించినారా లేదనా? ఇప్పుడు నేను ఒక 10,000 రూపాయలు, లేకపోతే మీరు ఎవరికైనా ఒక 10,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చినారనుకోండి, ఏదో ఫంక్షన్కో, మ్యారేజ్ ఫంక్షన్కో, లేకపోతే బర్త్డే ఫంక్షన్కో, తీసుకున్న వారికి అది ఉచితమే, కానీ దానికి మూల్యము చెల్లించినాం. మానవుడు పతనమైపోయినవాడు, మానవుడు దారి తొలగిపోయినవాడు, మానవుడు అంధకారంలోకి వెళ్ళిపోయినవాడు, మానవుడు పాపమునకు దాసుడైపోయినవాడు. 2 సందర్భాలు మనం చూసినాం. ఒక సందర్భము ఏదైతే మొదటి మానవుడు ఓడిపోయినాడో యేసుప్రభువు వారు అదే సందర్భంలో అవే నేత్రాశ, అదే శరీరాశ, అదే జీవపుటంబంలో దేవుడు గెలిచినాడు. యేసుప్రభువు వారు గెలిచి నీకు నాకు రక్షణ ఇచ్చినాడు. ఈరోజు మనము ఒక నిరీక్షణ కలిగి ఉన్నామంటే కేవలం దేవుని కృప.
ఒకవేళ ఆదాము స్వభావం ధరించుకొని మనం మరణించినట్లయితే మనం ఎక్కడికి వెళ్తామమ్మా? నరకానికి వెళ్ళిపోతాం. అదే మనకు అక్కడ ఉన్న మాట. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, క్షమించండి 5వ అధ్యాయము 12వ వచనం చదవనా? ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందువలన ఏమైపోయింది? దేవుని యొక్క పరిశుద్ధత కోల్పోయినాడు, దేవుని యొక్క యథార్థత కోల్పోయినాడు, దేవుని యొక్క నీతిని కోల్పోయినాడు, ఆయన యొక్క పోలికలన్నీ కోల్పోయినాడు. లోకంలోకి ఏం తీసుకొచ్చినాడంట? పాపమును తీసుకొని వచ్చినాడు. అందుకోసమే ఇదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, ఇది 2వ మరణము, ఇది నిత్య అగ్ని. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందున నిత్య జీవము. మొదటి మానవుడు వేటినైతే ఓడిపోయి వాటన్నిటిని కోల్పోయినాడో పాపమునకు దాసునైపోయి మరణానికి పాత్రుడైనాడు, నరకానికి పాత్రుడైనాడు. తిరిగి యేసు ప్రభువారు వాటి విషయంలోనే విజయం సాధించి వాటి విషయంలోనే విజయాన్ని చూపించి నీకు నాకు రక్షణ ఇచ్చి చివరికి నరకానికి పాత్రులమైన నిన్ను నన్ను నిత్య జీవమునకు పాత్రులుగా చేసినాడు. అందుకోసమే దేవుడిచ్చు రక్షణ ఉచితం కావచ్చు, కానీ అది అమూల్యమైనది, మూల్యము చెల్లించలేనిది. అమూల్యమైనది అంటే దానికి మనం మూల్యం చెల్లించలేం. నీకు రక్షణ ఇస్తాను, డబ్బులు కడితే రక్షణ వస్తాయమ్మా? ఎంత డబ్బులు కడితే రక్షణ వస్తుందనా? పరలోక రాజ్యం నిత్య జీవము ఎంట్రీ ₹1 కోటి అని చెప్తే ఓన్లీ కోటీశ్వరులు మాత్రమే నిత్య జీవానికి పోతారు. పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? అది దేవుని కృపావరము. ప్రవేశనందు మనకు నిత్య జీవము ఉచితముగా ఇచ్చినాడు దేవుడు. పడిపోయిన మానవుణ్ణి, చెడిపోయిన మానవుణ్ణి, పాపమునకు దాసులమైపోయి గమ్యము లేక 2వ మరణానికి పాత్రులమైన మనుష్యుణ్ణి యేసుప్రభువు వారు జ్ఞాపకం చేసుకొని, మొదటి మానవుడు ఏ విషయంలో అయితే తప్పిపోయినాడో ఆ విషయంలో దేవుడు విజయం సాధించినాడు. శోధన అందరికి ఒకటే. సైతాను యేసుప్రభువును శోధించింది, మనుషుని శోధించింది, మొదటి మానవుణ్ణి. దాన్ని జయించినాడు యేసుప్రభువు మానవుడిగా ఉండి. ఆ విజయం ద్వారానే నీకు నాకు రక్షణ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకప్పుడు నా స్వభావము, మొదటి మానవుని యొక్క స్వభావము, ఆదాము గారి యొక్క స్వభావము, తప్పిపోయిన స్వభావము, పాపానికి దాసుడమైన స్వభావము, మరణిస్తే నరకానికి పాత్రులమైన స్వభావము. అటువంటి పరిస్థితి నుంచి యేసుప్రభువు వారు జ్ఞాపకం చేసుకొని నీకు నాకు రక్షణ ఇచ్చినాడు, ఉచితంగా రక్షణ ఇచ్చినాడు. ఆయన రక్షణ ఇవ్వడానికి ఏం మూల్యం చెల్లించినాడనా? ఇప్పుడు ఇందాక గిఫ్ట్ అన్నాము, గిఫ్ట్ ఇవ్వడానికి ఆయన ఆ యొక్క అమౌంట్ కట్టాలా లేదన్నా? గిఫ్ట్ ఇచ్చే వ్యక్తి యేసుప్రభువు వారు ఏం చెల్లించినాడు? ఆ రక్షణ ఇవ్వడానికి పాపమును జయించినాడు దేవుడు. కలువరి శిలువలో నీకు నాకు రావాల్సిన పాపపు శిక్షను తను వేసుకున్నాడు. ప్రజలు బాధపడినాడు. ఈరోజు 2022వ సంవత్సరంలో ఉన్న పలానా అన్న కొరకు ప్రభు ఆ రోజే కలువరి శిలువలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నా బిడ్డలు రక్షింపబడాలంటే నేను ఈ యొక్క కలువరి శిలువలో శిక్షను అనుభవించాలి. వారికి రావాల్సిన శిక్షని
చూడన్న రోమీయులకు రాసిన పత్రిక, ఇదే పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం కింద భాగం చదవనా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనమున. ఆ 19వ వచనమున అదే ఉందా? మీ శరీర బలహీనతను బట్టి ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును, చాలు అక్రమమునకు మీరు ఏ విధంగా మీ శరీరమును దాసులుగా అప్పగించితిరో. ఇంకొక మాట పైన ఉంది చూడన్న, 17వ వచనం చదవండి. ఉంటిరి కానీ మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ. ఇది ధర్మశాస్త్ర సంబంధమైన మాటలు ఉన్నప్పటికీ మనము పాపమునకు దాసులమైపోయిన వారము. పాపానికి దాసులమైపోయి నరకానికి పాత్రులైన వారము. దేవుడు మనల్ని ప్రేమించినాడు, జ్ఞాపకం చేసుకున్నాడు, కరుణ చూపినాడు. పలానా అక్క పలానన్న మరణిస్తే నరకానికి వెళ్తారని జ్ఞాపకం చేసుకొని ఆ రోజే నీ నా నిమిత్తము కలువరి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించినాడు. తిరిగి మొదటి మానవుడిలో పరిశుద్ధత కోల్పోయినాడు, పరిశుద్ధుడిగా చేసినాడు నిన్ను. నీతిని కోల్పోయినాడు, నీతిమంతునిగా చేసినాడు నిన్ను. ఇంకా చెప్పాలంటే నీవు నేను పాపము లేని వాడిగా ఉన్నాం, అప్పుడు పాపానికి దాసులం అయిపోయినాం. ఇప్పుడు మనల్ని అటువంటి పాపమునకు దాసులుగా ఉన్న మనల్ని స్వతంత్రులుగా చేసినాడు దేవుడు. తిరిగి మానవుణ్ణి సమకూర్చినాడు. ఆ విధంగా సమకూర్చి నీకు నాకు గొప్ప రక్షణ ఇచ్చినాడు. ఇందాక 2వ పాట పాడుతూ వచ్చినాం కదా, రక్షణ పాత్ర నేను ఎత్తుకొని స్తుతులను చెల్లించేదను. చూడనమ్మా, మనకిచ్చిన రక్షణ పాత్ర దేవుడిచ్చినది. తప్పిపోయిన ఇటువంటి మానవుణ్ణి దేవుడు రక్షించి క్యూర్ చేసినాడు, స్వస్థత చేసినాడు. అందుకోసమే మనం ఇవ్వద్దు పరిశుద్ధులుగా ఇక్కడ కూర్చోగలిగినాము, స్వతంత్రులుగా ఇక్కడ కూర్చోగలిగినాము. నీతిమంతులుగా మనల్ని తన అమూల్యమైన రక్తం చేత కడిగి నీతిమంతులుగా, ప్రభు యేసు యొక్క రక్తము ప్రతి పాపమును కడిగి నీతిమంతులుగా చేసినాడు. ఇక్కడ ఆదివారం వచ్చినాము, దేవుణ్ణి ఆరాధించాలి. ఇది ప్రాసెస్. ఆరాధించాము కదా, సరే ఆరాధించిన వారు ఈ వారం ఆరాధించాలి. ఎన్ని రోజులు ఆరాధించాలన్నమాట? ఏమన్నా ఎన్ని రోజులు ఆరాధించాలి? ఇట్లా చెప్పండి అన్నా. ఏందో భూమి ఇంకా చెప్పండి అమ్మా. ఆయన వచ్చేంత వరకు ఇంకానా? చెప్పండి, ఎవరెవరు సమాధానం చెప్పండి త్వరగా. ఎన్ని రోజులు ఆరాధించాలి? ఇట్లా ఆరాధన ఎప్పటికీ ఆగిపోదు, నిరంతరం ఉంటుంది ఆరాధన. పరలోకంలో ఎట్లా ఆరాధిస్తున్నారంట దేవదూతలు దేవుణ్ణి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇక్కడ మనం ఆరాధిస్తూనే ఉంటాం. చనిపోయిన తర్వాత కూడా మనం పరలోక రాజ్యానికి వెళ్ళి చేసే పని ఇంకా ఆగిపోతాయి. సువార్త ప్రకటింపబడాల్సిన అవసరం లేదు మనకి. సువార్త ప్రకటించాలా మన ప్రభు వచ్చినాక? అవసరం లేదు. ప్రార్థన కూడికలు అవసరమా? ఓన్లీ ఆరాధన మాత్రమే ఉంటుంది. నిరంతరం ఆరాధించాల్సిందే. ఇక్కడ ఈ శరీరంలో ఉన్నంత వరకు ఏం చేయాలంటే కృతజ్ఞతగా ఉండాలి. దాని విలువ తెలుసు మనకి. ఇప్పుడు తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు, వారికి ఆ విలువ అప్పుడు తెలిసి ఉంటుంది. మనకు దేవుడు వెళ్ళగొట్టలేదు మనల్ని. పాపంలో ఉండగానే, అందుకోసం అంటాడు దేవుడు, ఇంకా మీరు శత్రువులుగా ఉండగానే దేవుడు మన కొరకు చనిపోయినాడు. ఇంకా శత్రువులై ఉండగా మనం యేసు ప్రభువు వారు చనిపోయాక మనం పరిశుద్ధులమేం కాదు, ఇంకా శత్రువులుగా ఉన్నాం. అయినా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినాడు.
ఆరాధన ఖచ్చితంగా మనుషుడికి అవసరము. రక్షింపబడిన ప్రతి వ్యక్తికి ఆరాధన అవసరము. రక్షింపబడిన ప్రతి వ్యక్తికి కృతజ్ఞతగా, ప్రభా నాకైతే రక్షణ ఉచితంగానే వచ్చింది, తీసుకున్నాను, నీతిమంతుడిగా అయిపోయినా, పరిశుద్ధునిగా అయిపోయినా, అంత బాగుంది, నేను ఆరాధించలేకపోతున్నా అంటే బాగుంటుందా? బాగుండదు. ఆరాధించాలి. ప్రతి వారము ఇక్కడికి వస్తాం. వచ్చినప్పుడు 2 నిమిషాల కృతజ్ఞత చెప్తే పొరపాటు ఏం కాదు. ఇక్కడికి కూడా వచ్చి మౌనంగా ఉండకూడదు. మనం ఇందాక అనుకున్నట్లు మానవుడు ఈ లోకాశ, నేత్రాశ, శరీరాశలో ఓడిపోయి పాపాన్ని మూట కట్టుకున్నాడు. దేవుడు అదే లోకాశ, శరీరాశ, నేత్రాశను జయించినాడు. దేవుడు మనకు రక్షణ ఇచ్చినాడు మానవుడిగా ఉంటూ. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు. దేవుడు దేవునిగా ఉంటూ కాదు, మానవుడిగా ఉంచు. సైతాను దేవుణ్ణి శోధించగలదా? శోధించలేదు. కానీ మానవుడిగా ఉన్నాడు కాబట్టి దేవుని శోధించింది. బహుశా ఆ రోజు అవ్వ శోధింపబడకపోతే పరిస్థితి ఎట్లున్నదో మనకు తెలియదు, కానీ దేవుడు అది అనుమతించేసినాడు. అయిపోయింది. మనిషికి స్వేచ్ఛనిచ్చినాడు, కోల్పోయినాడు మనిషి. ఒకప్పుడు నీవు నేను కూడా స్వేచ్ఛను కోల్పోయిన వారము. స్వతంత్రులం కాదు, దాసులం మనము. పాపానికి దాసులం, కనపరాని సైతానుకు మనం దాసులము. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసినాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన నిన్ను నన్ను తిరిగి నీతిమంతునిగా చేసినాడు, తిరిగి పరిశుద్ధునిగా చేసినాడు, తిరిగి మనల్ని యథార్థవంతులుగా చేసినాడు. ఇక్కడ కూర్చోడానికి అర్హత ఇచ్చినాడు. చర్చిలో అందరూ కూర్చుంటారమ్మా. వచ్చి కూర్చోాలంటే అంత ఈజీ కాదు. దేవుడి కృప ఉండాలా. ఈరోజు మనం ధైర్యంగా ఇక్కడ కూర్చొని ఆయన అందరూ ఆరాధిస్తారా? ఆరాధించలేరు. ఆయనను అర్థం చేసుకునే వాళ్ళు, ఆయన ప్రేమను ఎరిగిన వారు, ఆయన నా కొరకు ఏం చేస్తున్నారని గ్రహింపు కలిగిన వారు మాత్రమే ఆరాధిస్తారు. ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పారనుకోండి, ఆయనకు తెలుసు, తీసుకున్న ఆయనకు తెలుసు, థ్యాంక్స్ చెప్పిన ఆయనకు తెలుసు ఎందుకు థ్యాంక్స్ చెప్పినాడు అనేది. వేరే వాళ్ళకి పక్కన చూసే వాళ్ళకి అర్థం కాదు. ఒకవేళ విషయం చెప్పాలా, ఇప్పుడు మీరు ఆరాధిస్తున్నారంటే ఆరాధన మీకు తెలుసు, దేవునికి తెలుసు, కాబట్టి యథార్థంగా ఆరాధించాలా. కానీ ఆరాధించకుండా మౌనంగా ఉన్నామనుకోండి, మనల్ని కృతజ్ఞత లేని వారు అంటారు. దేవుడు 2 మాటల ఆరాధన అడుగుతున్నాడు. అమ్మా, ఒకప్పుడు నువ్వు పాత స్వభావం ధరించుకొని నువ్వు పాపానికి దాసునివి, ఇప్పుడు నీవు స్వతంత్రుడవి. ఎందుకంటే నీ పాపములన్నిటినీ నేను కలవరి శిలువలో కొట్టివేసినాను. ఆ బాధ వాటన్నిటిని నేను అనుభవించినాను. ఎందుకంటే నిన్ను స్వతంత్రురాలుగా చేయాలని. నాకు చిన్నప్పుడు గుర్తుండేది, చిన్నప్పుడు మన బైబిల్లో ఉన్నాయి, కానీ నాకు ప్రాక్టికల్గా చిన్నప్పుడు ఒకరింట్లో జీతానికి ఉండేవాళ్ళు. మీ పెద్దలు తెలిసి ఉంటుంది. జీతానికి ఎవరన్నా ఒకరింటి రెడ్డి గారి ఇంట్లో ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇంట్లోనే సంవత్సరం పొడవునా జీతం ఇస్తారు. 15,000 12,000 అప్పుడు ఎంత నాకు తెలియదు. మొత్తానికి వాళ్ళ ఇంట్లో పని ఎంత చేస్తాను. అలా ఎవరు అని చెప్తే మా జీతగాడు అనేవారు. మీకు గుర్తుందో లేదు, గుర్తే ఉంటుంది. పలాని పేరు కూడా పెట్టి వేరు కాదు, ఎవరు ఆ పలానా అంటే మా జీతగాడు. అది బానిసత్వము. సైతాన్ అనేది ఒకప్పుడు వీళ్ళు నా బానిసలు, నా దాసులు వీళ్ళు. అయితే దేవుడు తన ప్రాణం అర్పించడం ద్వారా నిన్ను నన్ను స్వతంత్రులుగా చేసినారు. అందును బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. 2 మాటలు. ప్రభువా, ఒకప్పుడు పరిశుద్ధత ఉన్నప్పటికీ కోల్పోయినాను, మొదటి మానవుడిలో కోల్పోయినాను. తిరిగి నీ ద్వారా నాకు పరిశుద్ధత వచ్చింది, నీ ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడినా, నీ ద్వారా నేను యథార్థవంతుడిగా వచ్చినాను. అందును బట్టి స్తోత్రములు ప్రభువా అని 2 మాటలు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేయండి అమ్మా. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. సండే స్కూల్ పోయి